153 ఉన్నారు మేడం. యాక్చువల్గా 153 అంటే మీరు ఎంత ఉండాలి, 51 ఫీట్ అంటే 51 నుంచి 55 కేజీలు ఉండాలి. సో 90 ఉన్నారంటే ఓవర్ వెయిట్లో ఉన్నారు. అలాగే బాడీ ఫ్యాట్ ఎంత ఉండాలంటే 20 నుంచి 30 ఉండాలి. సో మీరు ఎంత ఉన్నారు, 39 ఉంది. అంటే 9.54% ఫ్యాట్ ఎక్కువగా ఉంది. అలాగే విజరల్ ఫ్యాట్ అంటే పేగు చుట్టూ ఉండే కొవ్వు. ఇది ఏంటంటే 1 నుంచి 3 ఉంటే ఎక్సలెంట్, 4 నుంచి 8 ఉంటే నార్మల్, 9 నుంచి 14 ఉంటే హై, 15 ఉంటే వెరీ హై. సో మీకు ఎంత ఉంది, విజరల్ ఫ్యాట్ 29 ఉంది అంటే వెరీ హైలోనే ఉంది. అంటే దీనివల్ల మనకి ఏంటంటే బీపీ అని, షుగర్ అని, థైరాయిడ్ అని చాలా ఎక్సెట్రా, అలాగే హెవీ స్టమక్, లివర్ ఫ్యాట్ కూడా స్టార్ట్ అయిపోద్ది అన్నమాట. ఇది చాలా వెరీ వెరీ డేంజరస్ ఫ్యాట్, పొట్టలో కొవ్వండి. దీనివల్ల మనకు అన్ని రుగ్మతలు అంటే అన్ని రోగాలు మనకు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, బరువు ఎత్తుల నిష్పత్తిని బిఎంఐ అంటారు. అంటే మీకు చూడండి 18 నుంచి 25 ఉంటే నార్మల్, 25 నుంచి 30 ఉంటే ఒబిసిటీ లెవెల్ 1, అలాగే 30 నుంచి 35 ఉంటే ఒబిసిటీ లెవెల్ 2. సో మీకు ఎంత బిఎంఐ ఉంది ఇక్కడ, 38 ఉంది. అంటే మీరు ఒబిసిటీ లెవెల్ 3లోకి వచ్చేసారు. అంటే 1 అంటే డేంజరు, 2 అంటే ఇంకా డేంజరు, 3 అంటే ఇంకా అంటే లివర్ ఫ్యాట్ కూడా స్టార్ట్ అయిపోయింది. లివర్ ఫ్యాట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మన పొట్ట హెవీగా అయిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే బిఎంఆర్ అంటే క్యాలరీస్. రోజుకి మనం 1800 నుంచి 2000 వరకు క్యాలరీస్ తీసుకోవాలి. సో మీరు ఎంత 1000 క్యాలరీస్ తీసుకుంటున్నారు అంటే ఎక్కువే తీసుకుంటున్నారు. భోజనం అంటే క్యాలరీస్ అవి తినకపోవడం వచ్చేది కాదండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కౌంట్ చేసుకునేది. అది నేను మీకు చెప్తాను ఎలా అంటే. అలాగే బాడీ ఏజ్ 65 అని చూపిస్తుంది, 65 సంవత్సరాలకు ఉన్న పర్సనాలిటీ వచ్చేసిందని. ఎందుకంటే ఓవర్ వెయిట్ వల్ల, బ్యాడ్ వాటర్ వల్ల,